కీర్తన 40:14. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఈ దినము అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మనకి కీడు చేయ వారిని వెనుకకు మళ్లింపబడి వారే సిగ్గుపడతారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ప్రతి ఒక్కరికి ఎన్నో కీడులు, ఆపదలు, అపాయాలు ఎంతగానో మరి దుష్టుడైన సాతానుడు కల్పించి మన యొక్క జీవితాలలో ఎంతగానో మరి కృంగతీస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు, కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుతారంట. వారే సిగ్గుపడేలాగున దేవుడు మనకి సహాయం చేస్తారు అంటూ ఉన్నారు. మనమేం చేయాలి అంటే, మనము బాధపడకూడదు, అయ్యో ఏం చేయాలి అని మనము దిగులు పడకూడదు. మనము ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడే మన యొక్క పరిస్థితులు అన్నిటినీ కూడా చక్కపరిచి మన యొక్క జీవితము సంతోషకరముగా, ఆనందకరముగా అనగా కీడును తొలగించి మన జీవితంలో మేలు అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో, నన్ను చూచి ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురు. అవునండి, మనకి కలిగిన దేవుని యొక్క కృప చూచి ఆహా అని పలుకుతారంట. ఎంతో ఆశ్చర్యపడతారంట, ఎంతో అవమానం పడతారంట. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనము ఏ విధంగా కూడా కృంగిపోకుండా దేవుని వైపు చూడాలి. మనకి కీడు కలిగినప్పుడు మనము ఎప్పుడు కూడా మరి బాధపడకూడదు, సొనగకూడదు, గునగకూడదు. ఆనాడు ఇశ్రాయేలుకి కీడు కలిగినది ఐగుప్తులో. దేవుడే వారిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క జీవితంలో ఉన్న ఆ కీడంతటిని కూడా తొలగించి చక్కటైన పాలు తేనె ప్రవహించే దేశంలోనికి వారిని ప్రవేశించను. కాబట్టి మన జీవితాలలో కూడా అట్టి క్రియలు దేవుడు చేసి అనేకులకి ఆహా అని పలికే వారిగా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేల్కి దేవుడు అనేక విషయాలలో తోడై ఉండినప్పుడు మరి ఐగుప్తీయులు ఎంత ఆశ్చర్యపోయారు, ఎంత మరి వారు అవమానముగా వారు పొందుకున్నారు అని మన యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. కాబట్టి దేవుడు ఈ దినము మన యొక్క జీవితాలలో కూడా దేవుని యొక్క కృప ఇశ్రాయేల్ మీద ఎలాగైతే ఉన్నదో అలాగే మన మీద కూడా ఉంటుందని దేవుని యొక్క వాగ్దానము మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దేవుని యొక్క కృప చేత దీవింపబడి బహుమానము అనుగ్రహింపబడును కాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క కృపలో నాయన ప్రతి ఒక్కరి నాయన కీడు అవమానమును తీసివేసి నాయన వారి జీవితంలో సంతోషము, సమాధానము, మంచిది నాయన అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేమో నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు నాయన చేసుకుంటున్న వారికి నాయన దీవించండి, ఆశీర్వదించండి. నాయన మీ బహుమానము వారికి అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేయ పనులు, వారి యొక్క నాయన ఉద్యోగములు, వ్యాపారములు తోడై ఉండండి. నాయన సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి నేను అన్నారు నాయన మీ కృపని అనుగ్రహించండి. నాయన గృహాలు లేని వారికి గృహాలు కొనుక్కోవడానికి సహాయం చేయండి. మంచి ఇల్లులు, అద్దెలకి వెళ్ళడానికి మీ కృపని అనుగ్రహించండి. ఎక్కడ కూడా భార్యాభర్తల మధ్యలో నాయన గొడవలు లేకుండా, కోర్టు కేసులు లేకుండా సహాయం చేయండి. నా ప్రభా, నాయన నా తండ్రి, బిడ్డలకి నా ప్రభా ఎంతగానో నా ప్రభా మరి అనారోగ్యాలు నాయన రాకుండా సహాయం చేయండి. నా ప్రభా అలాగే నా ప్రభా నా తండ్రి, చదువుకుంటున్న బిడ్డలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడై ఉండండి. నాయన బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. నా ప్రభా ఆపరేషన్ చేస్తూ ఉండగా నాయన డాక్టర్స్కి జ్ఞానం ఇచ్చి మంచిగా ఆపరేషన్స్ జరగడానికి, చక్కగా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. 108లో నాయన ప్రయాణిస్తూ నా ప్రభా హాస్పిటల్కి తొందరగా వెళ్ళి నాయన కోలుకోవడానికి మీరు సహాయం
చేయండి. నాయనా నా తండ్రి ఎక్కడ కూడా లంచుకొని తనము కానీ నా ప్రభా మరి నా ప్రభా ఎంతగానో నాయన కీడు చేసే మనసును నాయన తీసివేసి చక్కటైన మనసును అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి మీ అవసరత నాయన సహాయం చేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన వారి అవసరత తీర్చి నా ప్రభా మీ యొక్క కృపను నాయన వారి మీద ఉంచడానికి సహాయం చేయండి. ఎవరు కూడా నాయన దుష్టుడు కీడు చేయకుండా వారిని నాయన దూరపరచండి నా ప్రభా. మీ యొక్క కృప కనికర దీవెన నాయన ఎల్లప్పుడూ కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.